ఓకే స్టూడెంట్స్, మనము ఇప్పుడు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సంబంధించిన పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అంటే బెటర్మెంట్స్ రాసేటటువంటి విద్యార్థులకు, ఇంప్రూవ్మెంట్ రాసేటటువంటి విద్యార్థులకు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు టైం టేబుల్ వచ్చేసింది. టైం టేబుల్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటర్మీడియట్ ఏపీ విద్యార్థుల టైం టేబుల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. మనము టాపిక్లకు వెళ్ళినట్లయితే మనకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ అడ్వాన్స్ సప్లిమెంటరీ అంటే బెటర్మెంట్ రాసుకోవడానికి, అంటే లేదు ఇంకా ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రాసుకోవడానికి, ఎగ్జామ్స్ రాయడానికి, అట్లాగే బెటర్మెంట్ అంటే ఇంకా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ఇంకా బెటర్మెంట్ ఎగ్జామ్స్ రాయడానికి, అట్లాగే దీన్ని అడ్వాన్స్ సప్లిమెంటరీ అని కూడా పిలుస్తాము, అట్లాగే ఇంప్రూవ్మెంట్ అని కూడా పిలుస్తారు. ఈ టైం టేబుల్ మనకు ఈరోజే రిలీజ్ చేయడం జరిగింది, 12వ తేదీ. మొట్టమొదట ఈ వివరాలు చూసినట్టయితే మనకు డే 1 అంటే ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే 12వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. మే నెల అంటే నెక్స్ట్ మంత్ అంటే మే నెల 12వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. మొత్తం మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి మనకు 17వ తేదీకి క్లోజ్ అవుతాయి. చూడండి, ఇక్కడ టైమింగ్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే డేట్స్ వచ్చేసి 12 నుంచి 17 వరకు మెయిన్ ఎగ్జామ్స్. ఇక ఎగ్జామినేషన్స్ కొన్ని సబ్జెక్టులు, స్పెషల్ సబ్జెక్ట్స్ 20వ తేదీ వరకు ఉంటాయి, మే 20 వరకు ఉంటాయి. ఇక్కడ టైమింగ్స్ చూసినట్లయితే ఇది వెరీ ఇంపార్టెంట్ టైమింగ్స్ స్టూడెంట్స్కు. చూడండి, మార్నింగ్ అంటే 4 noon ఫస్ట్ ఇయర్కి ఎగ్జామ్ జరుగుతుంది. అంటే 4 noon అంటే 9 to 12 PM, 9 AM స్టార్ట్ అవుతుంది, 12 PM కంప్లీట్ అవుతుంది, అది 4 noon. అట్లాగే సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రతిరోజు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే 2:30 to 5:30 ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అంటే 2:30 to 5:30 సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. డైలీ ఎగ్జామ్ ఉంటుంది. ఇక మనం విషయం చూసినట్టయితే 12వ తేదీ మనకు సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఉదయం వచ్చి ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం సెకండ్ ఇయర్. నెక్స్ట్ 13వ తేదీ వచ్చేటప్పటికి థర్స్డే ఇంగ్లీష్ ఉంటుంది ఉదయము, అట్లాగే సెకండ్ ఇయర్ విద్యార్థులకు మధ్యాహ్నం ఉంటుంది. నెక్స్ట్ 14th వచ్చేసి వెన్స్డే మ్యాథమెటిక్స్ పేపర్ 1, బాటనీ, అలాగే సివిక్స్, నెక్స్ట్ మధ్యాహ్నం సెకండ్ ఇయర్. అట్లాగే 15th తీసుకున్నట్లయితే మ్యాథ్స్ 1B, అట్లాగే జువాలజీ, హిస్టరీ ఉంటుంది. అది 15వ తేదీ అంటే 15th అనమాట, మధ్యాహ్నం సెకండ్ ఇయర్. ఇక 16th చూసుకున్నట్టయితే ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఫ్రైడే. నెక్స్ట్ 17th చూసినట్లయితే సాటర్డే. అక్కడికి మ్యాక్సిమం అంటే మండే టు సాటర్డే ఎగ్జామినేషన్స్, మెయిన్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. సాటర్డే మనకు 17th కెమిస్ట్రీ 1 పేపర్ ఉంటుంది, కామర్స్ 1 పేపర్ ఉంటుంది, అట్లాగే మధ్యాహ్నం వచ్చి సెకండ్ ఇయర్ ఉంటుంది. మండే టు సాటర్డే క్లోజ్, ఎగ్జామినేషన్స్ అయిపోయినాయి. ఇక స్పెషల్ వాళ్ళకు ఉన్నట్లయితే వాళ్ళకు మళ్ళీ మండే, ట్యూస్డే ఉంటాయి. అవి కొన్ని సబ్జెక్ట్స్ అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, బ్రిడ్జ్ కోర్సులు ఉన్న వాళ్ళకి అది మండే ఉంటుంది. అట్లాగే ట్యూస్డే తీసుకున్నట్లయితే మోడర్న్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2, ఇలా వాళ్ళకి 20వ తేదీ వరకు ఉంటాయి. అంటే ఓవరాల్గా మనకు 12 నుంచి 20 వరకు ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ మెయిన్ ఎగ్జామ్స్, మెయిన్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ 12వ తేదీ నుంచి 17వ తేదీకి అయిపోతాయి. అంటే ఒక 1 week కరెక్ట్గా ఉన్నాయి, ఎక్కడ మధ్యలో హాలిడే కూడా లేదు. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిపోతాయి. దిస్ ఈజ్ ది టైం టేబుల్ మీకు పోస్ట్ చేస్తున్నాను. స్టూడెంట్స్ బాగా అలర్ట్గా ఉండి, 1 month టైం ఉంది, బాగా ప్రిపేర్ కాండి. అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్లో మంచి మార్కులు తెచ్చుకోండి. తర్వాత ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరైనా ఉంటే కూడా ఏం కంగారు పడకుండా మళ్ళీ చక్కగా చదువుకొని మళ్ళీ రాసి పాస్ కాండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. నా బెస్ట్ కాంటెంట్ బై ఎంవి మోహన్ సాయి బ్లాగ్లో మీకు ఉపయోగకరమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ను అందించడమే నా ముఖ్య ఉద్దేశ్యం. నా బ్లాగ్లో మీరు వివిధ అంశాలపై వినూత్నమైన విశ్లేషణలు, ప్రేరణాత్మక కథలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పొందవచ్చు. మీ అభిప్రాయాలు నా కోసం అమూల్యమైనవి, కాబట్టి బ్లాగ్ మీకు నచ్చితే తప్పక లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ మద్దతు నాకు మరింత ఉత్తమమైన కంటెంట్ అందించేందుకు ప్రేరణ ఇస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.